మొత్తంగా ప్యానలిస్టులందరూ ఇనీషియల్ కమెంట్స్ చేశారు. ఒక్క కారణం కాదు, ఈ పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎందుకు జరిగింది అంటే దానికి అనేక కారణాలు చెప్తున్నారు. డీప్గా డైవ్ చేద్దాము సెగ్మెంట్ వైజ్. ఫస్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తాను, బోర్డర్ యాక్షన్ ప్లాన్. ఇప్పుడు మన బోర్డర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి వీ హ్యావ్ టు సీ. యూరీకి మీకు గుర్తుండే ఉంటుంది, యూరీకి ప్రతీకారంగా ఆ రోజు మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. అలాగే పుల్వామా దాడులకు ప్రతీకారంగా బాలాకోట్ అటాక్స్ చేశాం. మరి ఇప్పుడు పెహల్గాం దాడికి ప్రతీకారంగా మన దేశం, మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చెయ్యబోతుందన్నది ప్రతి ఒక్కడి భారతీయుడి మదిలోనూ ఉంది. ప్రస్తుతం బోర్డర్లో సిచ్యువేషన్ ఏంటో మీకు అందరికీ తెలుసు. భారత్ యుద్ధ సన్నద్ధతలో ఉంది, పాకిస్తాన్ సైతం అదే ప్రయత్నాల్లో ఉంది. ప్రతీకారంతో ఇప్పుడు దేశం మొత్తం కూడా రగిలిపోతోంది. పిఓకే, ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, దాన్ని అందుకోసం అటాక్ చేయాలన్న డిమాండ్స్ బాగా బయటకు వస్తున్నాయి. నిజంగా పిఓకేని ఆక్రమించడం సాధ్యమేనా? అది అంత సులభమేనా? నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. సో దాని గురించే ఇప్పుడు ఈ బోర్డర్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి డిబేట్ని కంటిన్యూ చేద్దాం. లక్ష్మీనారాయణ గారు, సో ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే, అసలు సమస్య అంతా ఈ పీఓకేతో వచ్చింది. పీఓకేని కనుక స్వాధీనం చేసేసుకుంటే ఇక వాళ్ళ చేతిలో ఏముండదు, అణిగి మణిగి ఉంటారు, ఖతమైపోతారు వాళ్ళు అన్న ఒక ఆలోచనలో చాలామంది మైండ్ సెట్ ఉంది. పీఓకేని స్వాధీనం చేసుకోవడం ఈజీయేనా? పీఓకేనే కాదు, పాకిస్తాన్ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంటే. కానీ ప్రధానమంత్రి గారు వారు చేసిన మొన్న ప్రకటన కూడా చూస్తే, ఈ విషయంలో ఏం చేయాలి అన్నది డిఫెన్స్ ఫోర్సెస్కి కంప్లీట్గా మేము స్వాతంత్రం ఇచ్చాం. వారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా స్ట్రైక్ చేయాలన్న నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మనం మాట్లాడుకోవడం ఒకటి, డిఫెన్స్ వాళ్ళు మాట్లాడుకోవడం ఒకటి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది. మనం ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు భారతదేశం ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే జరిగిన సంఘటన పెహల్గావ్లో చూసిన తర్వాత, ఆ విక్టిమ్స్ యొక్క ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూశాక, అక్కడ ఏ విధమైన సంఘటన జరిగిందన్నది అందరికీ కళ్ళకు కట్టినట్టు వాళ్ళ వ్యాఖ్యానం నుంచి మనకు తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరి రక్తం కూడా రగిలిపోతుంది. ఇందులో మనం ఏదైనా చేయాలి, సాధించాలి ఈ విధంగా అన్నది, అది మనం ఎమోషనల్ రియాక్షన్. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆలోచిస్తుందో, అది శత్రు దేశాన్ని ఏ విధంగా అష్టదిగ్బంధనం చేయాలన్నది ఆలోచిస్తుంది. అంటే మీరు చూసుకుంటే అసలు ఇండస్ వ్యాలీ ట్రీటీ అబేయన్స్లో పెట్టడం కానీ, వాళ్ళ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరినీ వీసా వాళ్ళందరినీ వెనక్కి పంపించేయడం కానీ, నిన్నటికి మళ్ళా తీసుకున్న డెసిషన్ పాకిస్తాన్ ఫ్లాగ్తో ఉన్న ఏ షిప్ని కూడా మనం మన పోర్ట్స్లోకి రానివ్వట్లేదు. ఆ తర్వాత ఇంపోర్ట్స్ కూడా టోటల్గా బ్యాన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే వాణిజ్యపరంగా, డిప్లొమసీ పరంగా ఈ విధంగా, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని మనం అక్కడ రేస్ చేస్తున్నాం. సో ఈ విధంగా అనేక యాంగిల్స్లో భారతదేశం స్పందిస్తుంది. మిలిటరీ యాక్షన్ అన్నది ఒకటి, కంప్లీట్ వార్ అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అంటే దట్ మస్ట్ బి ఏ ఫైనల్ ఆర్ ఏ లీస్ట్ ఫైనల్ ఆప్షన్ అది. కాబట్టి అది కాకుండా, ఎందుకంటే ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఈ విధంగా ఉగ్రవాద చర్య చేయడం, ఇందులో మాకేమీ సంబంధం లేదని ప్రకటన చేయడం, తర్వాత మనం దానికి సంబంధించిన ఎవిడెన్స్ని అక్కడ ప్రొడ్యూస్ చేయడం, ఈ విధంగా జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ఈసారి ఏదో ఒకటి తేల్చేయండి, ఎన్నిసార్లు ఇది చూస్తామన్న ఒక ధోరణిలో ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ టు పీస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ వార్. కాబట్టి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సన్నద్ధాలన్నీ జరుగుతున్నాయి, మన ప్రిపరేషను చూపిస్తున్నాము, ఎట్ ది సేమ్ టైం రిస్ట్రెయింట్ చూపిస్తున్నాము, ఎదుటి వాళ్లలో భయాన్ని కూడా సృష్టిస్తున్నాం. బాగా అది బాగా జరుగుతుందని అనిపిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వార్ రూమ్లో కూర్చొని డిస్కషన్స్ చేస్తుంటారు. మామూలుగా అటువంటి పరిస్థితి అనుకున్నారు, కానీ వారు పర్యటిస్తున్నారు. కేరళకు వెళ్ళారు, అమరావతికి వచ్చారు, మహారాష్ట్రకు వెళ్ళారు, ఆ తర్వాత అంతకు ముందే బీహార్కి వెళ్ళొచ్చారు. అంటే అది ఎదుటి వాళ్లలో ఒక భయాన్ని సృష్టిస్తుంది. మేము ఇంత చేసినా కూడా వీళ్ళు ఇంత కూల్గా ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఆ భయాందోళనలో శత్రువుని పెడితే అదొక బ్రహ్మాండమైన స్ట్రాటజీ. సో ఈ విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫైనల్గా ఏ విధంగా చేయాలి అన్నది వారు నిర్ణయించాల్సిన విషయం. ఓకే, పబ్లిక్ ఎమోషన్స్ ఖచ్చితంగా ప్రధానమంత్రి వరకు వెళుతున్నాయి, అందరూ చూస్తున్నారు. ఫైనల్గా ఇవన్నీ చూసి వాళ్ళు అన్నారు, ఈ సంఘటనలో పాల్గొన్న వాళ్ళని, వాళ్లకు మద్దతునిచ్చిన వాళ్ళని, ఈ కుట్రలో భాగస్వామ్యులు భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు ప్రధానమంత్రి. కాబట్టి మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్.
ఓన్లీ థింగ్ ఈజ్ వెన్ వేర్ హౌ అన్న దాని గురించి మనం వెయిట్ చేస్తున్నాం. ఈ డిస్కషన్లన్నీ కూడా జరుగుతాయి.